ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. మాధవరెడ్డి గారు, ఏంటి మార్కెట్ కి మరో ఊహించిన దెబ్బ పడింది ఇవాళ? అవునండి, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, Expect ఎక్కడ చేయలేదు నిజంగా రాలేదు, అసలు. ఎంతవరకు తెలియదు కూడా న్యూస్. అంటే మార్కెట్ కి సంబంధించిన పెద్ద పెద్ద ఈవెంట్లు అన్ని అయిపోయినాయి. సరే, అవును. మార్కెట్ సెట్ బ్యాక్ అయ్యి కొంత రెజ్యూమ్ అయ్యి అవును, ముందుకు సాగుతుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా అవునండి, అదానీ మీద వచ్చిన అభియోగాలు ఒక్కసారిగా మార్కెట్ ని కొలాప్స్ చేసి పడేసాయి. అవునండి, ఈసారి అమెరికా నుంచి వచ్చిన ఒక న్యూస్ ఏదైతే ఉందో అవును. ఒక్కసారిగా అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని అసలు చిన్నభిన్నం చేసింది. అది కూడా అమెరికాలో నేరాభియోగం నమోదవడంతో అవును. ఇవాళ ఒక్కసారిగా అసలు అదానీ గ్రూప్ సంబంధించిన అన్ని వెరీ స్టాక్ బ్యాడ్ న్యూస్ అండి. చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. ఒక్కొక్క స్టాక్ అయితే ఇండివిజువల్ గా చూస్తే మనం ఒక్కొక్కటి 10 to 20% అవును, డౌన్ ఫాల్ అవ్వడం జరిగింది. అసలు ఓవరాల్ గా చూస్తే అదానికి సంబంధించిన వాల్యుయేషన్స్ 14.28 లక్షల కోట్ల నుంచి 12.42 లక్షల కోట్లకి పడిపోయిందంటే ఆల్మోస్ట్ 2.5 లక్షల కోట్ల రూపాయల సంపద ఇవాళ అవును, ఆవిరైపోవడం అవును. జరిగింది. ఏంటి అసలు ఏం జరిగింది అదానికి సంబంధించి? ఎటువంటి నేరాభియోగం అమెరికాలో ఆయన మీద నమోదైందంటారు? సో ఇది ఫస్ట్ టైం కాదండి, ఇది సెకండ్ టర్మ్ అని మనం అవును. చెప్పుకోవచ్చు. ఈ ఫాల్ అనేది మనకి అప్పుడు లాస్ట్ టైం ఫిబ్రవరిలో కూడా అప్పుడు హిండెన్బర్గ్ ఫస్ట్ అవును. టైం అదాని మీద యుఎస్, అది కూడా యుఎస్ బేస్డ్ ఒక టెక్నికల్ అనాలిసిస్ చేసే ఒక కంపెనీ అనాలిసిస్, ఒక అనలిస్ట్, ఒక హిండెన్బర్గ్ అనే అనలిస్ట్ ఫర్మ్ అనేది దాని మీద అభియోగం చేయడం, అప్పుడు కూడా మనం ఫస్ట్ టైం చూసాము ఇన్వెస్ట్మెంట్స్ అవి చేశారని. సో అలానే ఆ తర్వాత అప్పుడు కూడా స్టాక్ బాగా పడిందండి. ఆ తర్వాత మళ్ళీ రికవరీ అయింది, అంత ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దిస్ ఇస్ ద సెకండ్ టైం మళ్ళీ యుఎస్ ఫర్మ్ నుంచి యుఎస్ ఫెడ్ నుంచి మనకి ఆ కోర్ట్ నుంచి దే హ్యావ్ ఫౌండ్ గిల్టీ అదాని అండ్ అదానికి సంబంధించిన ఒక 7 మెంబర్స్ మీద వాళ్ళ అభియోగం అయితే వచ్చిందండి. సో దే హ్యావ్ ఫౌండ్ గిల్టీ అని, అంటే బ్రైబ్ తీసుకున్నట్లుగా $250 మిలియన్ అంటే ఎస్పెషలీ సోలార్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ప్రాజెక్ట్స్ కోసము ఇలా అఫీషియల్స్ కి బ్రైబ్ ఇస్తున్నట్టుగా వాళ్ళ అభియోగంగా అది $250 మిలియన్ వరకు బ్రైబ్ అనేది అసలు అది $200 మిలియన్ పక్కన పెడితే మీరు అన్నట్టుగా అది ఆ బ్రైబ్ నష్టం చూసుకుంటే మీరు అన్నట్టుగా దాని మార్కెట్ క్యాప్ 2.65 lakh crore, అంటే అది ఓన్లీ $250 మిలియన్ బ్రైబ్ అయితే నష్టం జరిగింది చూడండి ఎంత జరిగిందో, లైక్ 2.65 lakh crore మార్కెట్ క్యాప్. అదాని మార్కెట్ క్యాప్ అనేది కరెక్ట్ అయిపోయింది. అలానే ఆయన ప్రమోటర్ గా అన్నిట్లో ఆయనది కూడా 1.85 lakh crore అనేది అది కూడా ఆయనది పోయింది. అలానే ఎఫ్ఐఐస్ కూడా అండి చాలా వరకు వీళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళదొక 34,000 crores అనేవి వాళ్ళు లాస్ట్ అయ్యారు వాల్యూలో. అలానే డిఐఐస్, మన డిఐఐస్ కూడా వాళ్ళు కూడా ఒక 18,500 19,000 crore వరకు మనం లాస్ అయ్యాము. అలానే రీటైలర్స్ కూడా మీలా అలా అందరం కూడా ఇన్వెస్ట్ చేశాము అదాని స్టాక్స్ లో. సో అది కూడా ఆల్మోస్ట్ ఒక 10,000 కోట్ల వరకు మన రీటైలర్స్ వాల్యూ కూడా వర్త్ కూడా ఈ విధంగా ఈ రోజు మనకి వాల్యూ అనేది మనకి పడిపోయింది. దీంతో పాటు మూడీస్ కూడా ఒక నెగిటివ్ రేటింగ్ కూడా ఇచ్చారు. సో ఆ ఇంపాక్ట్ అయితే బాగా మనకి అదాని దీంట్లో కనిపించిందండి. బట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ అ లాంగ్, ఈయన మీద ఎలిగేషన్స్ రావడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. సో నౌ దే ఆర్, అంటే ఇది కొంచెం అప్పుడు కూడా కొంచెం పొలిటికల్ గానే కొంచెం వెళ్ళింది. బట్ నౌ అగైన్ ఈసారి ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి, సో వి మైట్ థింక్ లైక్ ఈ ఇష్యూ ఇంకొక ఎనదర్ 2-3 days అయినా మన మార్కెట్ లో అయితే ఒక 1 week వరకు అయితే నడిచే అవకాశం ఉందండి. సో ఆయన లింక్ చేసేది ఏంటంటే ఈ రోజు ఎలా అయినా ఆయన చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ బై రాహుల్ గాంధీ, ఆయన ఎలా అయినా అరెస్ట్ చేయాలి ఈ రోజే అరెస్ట్ చేయాలి గౌతమ్ అదానీని. అలానే ఎప్పటి నుంచో ఆయన్ని కాపాడుతూ వస్తున్న ఈ సెబీ చైర్మన్ మాధవి బుచ్ ని రిమూవ్ చేసేయాలి, ఇమ్మీడియట్ గా ఆమె పోస్ట్ నుంచి రిమూవ్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఆయన 2 డిమాండ్స్ అయితే ఈ మధ్య వాళ్ళిద్దరి మధ్య వచ్చిన అభియోగాలు కూడా చాలా ఉన్నాయి కదా, లాస్ట్ 3-4 months వాళ్ళిద్దరికి లింక్ అండి. అదానీ గ్రూప్ కి సంబంధించిన అలిగేషన్స్ ని ఈమె కొంచెం దాన్ని హెల్ప్ చేస్తున్నట్టుగా లేదు. ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా చెయ్యట్లేదు, అంటే యుఎస్ లోనే అంత ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు మన ఇండియాలో ఎందుకు ఎక్కువ ఇన్వెస్టిగేషన్ అంత ఎక్కువగా చెయ్యట్లేదు, వాళ్ళు మరి ప్రూవ్ చేసినట్టుగా మన దగ్గర అట్లా ఎక్కువగా వెళ్తుందండి. సో పొలిటికల్ గా కూడా ఇది ఒక టర్న్ తీసుకోవచ్చు. సో ఏమైనా చార్జెస్ తీసుకొని ఆమెను ఏమైనా రిమూవ్ చేసినట్లయితే అది మళ్ళీ మార్కెట్ కి మళ్ళీ అది నెగిటివ్ గా అయితే చాలా వెళ్తుందండి. ఇప్పటికే ఎఫ్ఐఎస్ కంప్లీట్ గా మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఓవర్ వాల్యూషన్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇలాంటి న్యూస్ ఈ టైంలో ఇంకొంచెం నెగిటివ్ గా మనకైతే కనిపిస్తుందండి. సో ఇది కాకుండా మనకి ఏంటంటే
చాలా మంది అంటే ఈ పర్టిక్యులర్ అదాని స్టాక్స్ లో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేశాయి. సో అందులో కొన్ని మనం మ్యూచువల్ ఫండ్స్ ని మనం చెప్పుకోవచ్చు. లైక్ క్వాంట్ స్మాల్ క్యాప్ వాళ్ళైతే అదాని స్టాక్స్ లో చాలా వరకు ఇన్వెస్ట్ చేశారండి. అలానే ఎస్బీఐ, ఐసిఐసిఐ, ఇన్వెస్కో, కొటెక్, యూటీఐ, నిప్పాన్, ఇలా చాలా కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎక్కువగా ఈ అదాని స్టాక్స్ లో ఎక్కువ ప్రపోర్షన్ ఎక్స్పోజర్ ఉన్న ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అండి. ఎస్బీఐ నిఫ్టీ 50 కానీ, క్వాంట్ స్మాల్ క్యాప్ కానీ, ఇలాంటి అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ అదాని స్టాక్స్ లో ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువగా ఉంది కొన్ని స్కీమ్స్ లోని. సో అది కూడా మనకు కొంచెం ఎవరెవరికైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అదాని స్టాక్స్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న ఈ స్కీమ్స్ లో అయితే మనకి ఫాల్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బట్ దే నీడ్ టు సీ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకా ఈ నెక్స్ట్ ఏ లెవెల్ కి వెళ్ళబోతుంది, ఈసారి ఇన్వెస్టిగేషన్ ఎలా చేయబోతున్నారు అనే దాని మీద మనకి నెక్స్ట్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుందండి. బట్ అందరూ ఇది ఫాలో అయితే కొంచెం దాన్ని బట్టి మనము డెసిషన్ తీసుకోవచ్చు ఏం చేయాలి ఈ స్టాక్స్ గురించి. సో అయితే ఒకసారి అసలు అదాని గ్రూప్ కి సంబంధించిన స్టాక్స్ ఇండివిజువల్ గా అసలు ఏ స్టాక్ ఎంత ఫాల్ అయింది ఒకసారి అవునండి, అవును. సో డెఫినెట్లీ అండి. సో అదాని ఎంటర్ప్రైజెస్ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక 10 అంటే ఒక 12% 15% వరకు పడింది. అలానే అదాని పవర్, అదాని పోర్ట్స్, అదాని గ్రీన్, అదాని ఎనర్జీ అండ్ అదాని ఎనర్జీ అండ్ ఏసీసీ, అంబుజా రీసెంట్ గా వాళ్ళు సిమెంట్ వాటిల్లో కూడా ఎంటర్ అయ్యారండి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఒక ఎకానమీకి ఏవేమైతే అవసరమో అంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అంటే లైక్ పోర్ట్స్, తర్వాత మనకి ఎయిర్పోర్ట్స్, ఆ తర్వాత మనకి ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, నెక్స్ట్ ఏంటంటే పవర్, ఇలా ఇంపార్టెంట్ అంటే ఒక ఎకానమీకి ఇంపార్టెంట్ అయిన అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా అదాని హ్యాస్ గాట్ వెరీ బిగ్ అంటే పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన పెట్టినట్టుగా కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ అయితే స్టాక్ మార్కెట్ మీద అయితే ఉంటుందండి. అలానే మన ఎకానమీ మీద కూడా కొంచెం ఇంకా కొంచెం ఉంటుంది. బట్ ఫైనల్ గా వాళ్ళ దగ్గర నుంచి అయితే ఒక స్టేట్మెంట్ వచ్చిందండి. అదాని గ్రూప్ నుంచి ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో దీస్ ఆర్ ఆల్ బేస్లెస్. మేము కూడా లీగల్ గా వెళ్ళి మేము ప్రూవ్ చేసుకుంటాము అని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా బేస్లెస్. మా మీద వచ్చిన ఈ బ్రైబరీ ఇవన్నీ కూడా బేస్లెస్. వి విల్ ప్రూవ్ ఇట్ అనేది వచ్చింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఏం జరగబోతుంది అనేది అయితే క్లీన్ గా అబ్జర్వ్ చేయాల్సిందండి. సో అయితే ఇప్పుడు మాధవి రెడ్డి గారు, ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు అందరూ కూడా అదాని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి, అండ్ ఇవాళ ఫాల్ కూడా చూస్తున్నాము. ఆల్మోస్ట్ అదానికి సంబంధించిన మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.5 లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఆవిరైపోయింది. అదేవిధంగా ఒక్కొక్క స్టాక్ కూడా 10 to 20% డౌన్ ఫాల్ ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ అదాని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు అంటే ఈ టైంలో వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అంటారు? వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉండాలి ఈ టైంలో? సో వాళ్ళ స్టాక్స్ అన్ని పీఈస్ అన్ని పక్కన రాసుకోవాలండి. అంటే ప్రతి అదాని స్టాక్ కి పీఈ ఉంటుంది. సో కొన్ని అదాని స్టాక్స్ పీఈస్ చాలా హైలో ఉన్నాయి. సో 100 టైమ్స్ కానీ, లేకపోతే 120 టైమ్స్ కానీ, కొన్ని పీఈస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడైతే వాల్యూషన్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయో అక్కడ మీరు భయపడాల్సింది ఏమీ లేదండి. సో బట్ ఎక్కడైతే హై వాల్యూషన్స్ లో ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయో ఆ పర్టికులర్ స్టాక్స్ అయితే మాత్రం మీరు హై పీఈ ఉన్న స్టాక్స్ అయితే మాత్రం ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసి వాటిల్లో ఏం చేయాలి అనేది మాత్రం ఆ స్టాక్స్ మీద అయితే మీరు కంపల్సరీ కొంచెం టైం అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. సో పీఈ వాల్యూషన్స్ అయితే మీరు కంపల్సరీ మానిటరింగ్, మనం చెప్పిన ఈ 7 కంపెనీస్ to 8 కంపెనీస్ వరకు ఒకసారి హై పీఈ ఉన్న కంపెనీస్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుంటేనే మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ.